బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న ప్రకృతి విపత్తులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్లో వరుస భూకంపాలు మనం చూస్తున్నాం. సునామీ హెచ్చరికలు కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి. అమెరికాలో భారీగా వరదలు చూస్తున్నాం. ఇప్పుడు భారత్లో కూడా ఇండియా మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనాలో వరదలు చూస్తున్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొస్తున్నాయి. ఏం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇలాంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి? ఈ వరుస విపత్తులకు కారణం ఏంటి? భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే మరోవైపు వరదలు, అలాగే మనం జపాన్లో చూస్తూనే ఉన్నాం వాల్కనోస్ పేలే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా మనం చూస్తున్నాం. ఇలా ఏ రకంగా చూసినా సరే అనేక దేశాల్లో ఇలాంటి హెచ్చరికలు, భయాందోళన కలిగి భూకంప హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఒకసారి ఇక్కడ మయన్మార్లో జరిగినటువంటి పరిస్థితి చూద్దాం. గడిచిన 36 గంటల్లో మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ మీద 3.8 నుంచి 4.5 తీవ్రతతో మొత్తం 6 సార్లు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. చివరి భూ ప్రకంపనలు 11 గంటల 21 నిమిషాలకు మణిపూర్ సమీపంలో చోటు చేసుకున్నాయి. 4.3 తీవ్రతతో నమోదైంది. భారత టెక్టోనిక్ ప్లేట్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ ఢీకొనడం వల్ల ఈ భూమి కంపించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది, అధికారులు చెప్తున్నారు. కాగా మయన్మార్లో 7.7 తీవ్రతతో మార్చిలో వచ్చినటువంటి భూకంపాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మార్చి 28న 7.7 తీవ్రతతో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భూకంపం కారణంగా 3700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు పొరుగు దేశమైనటువంటి థాయిలాండ్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుని భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ IFRC ప్రకారం భూకంపాల కారణంగా 2 లక్షల మంది ఆ ప్రాంతాల నుంచి ఇటు మయన్మార్లో దగ్గరగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు, మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల నుంచి 2 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే టెక్సాస్లో మనం చూస్తూనే ఉన్నాం. దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వరదల ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. 45 నిమిషాల్లోనే సుమారుగా 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహం చేరింది అంటే అక్కడ నదిలో ఎంత దారుణమైనటువంటి వరదలో మనం చూడొచ్చు. మరోవైపు ఇండియాలో కూడా చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్లో భారీగా వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు చైనాలో గత వారం 10 రోజులుగా చోటు చేసుకున్నటువంటి వరదలు మనం చూస్తూనే ఉన్నాం. ఉధృతంగా వచ్చినటువంటి వరదలతో చైనా అతలాకుతలమైనటువంటి పరిస్థితి పూర్తిగా. మరోవైపు జపాన్లో మనం చూస్తున్నాం. జపాన్లో కూడా భూకంపాలు, అలాగే ఈ వాల్కనో ఎరప్షన్ హెచ్చరికలు, సునామీ హెచ్చరికలతో అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చాలా చిన్న ఐలాండ్స్ను కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు జపాన్ ప్రజలను తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి రాలేదు. మరోవైపు ఇక్కడ మయన్మార్లో మనం చూస్తున్నాం. సేమ్ ఇప్పుడు మనం RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మణిపూర్ మయన్మార్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి భూకంపానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ భూకంపం దాటికి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొన్ని ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ఇళ్లలో సామాను చల్లాచెదురుగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద భవనాలు కూడా ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు ఎక్కడికక్కడ. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు దేనికి సంకేతం? ఇది కీలకమైనటువంటి ప్రశ్నగా మనం చూడాలి. ఒకసారి కాలిఫోర్నియా కూడా, మరోవైపు కాలిఫోర్నియా అండ్ లాస్ ఏంజల్స్ కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. భూకంపం మరికొద్ది గంటల్లో లాస్ ఏంజల్స్ అండ్ కాలిఫోర్నియాకు వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే వరదలతో అల్లాడిపోతున్న అమెరికా భూకంప హెచ్చరికలతో మరింత భయాందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండియాలో కూడా ఇలాంటి పరిణామాలే మనం చూస్తున్నాం. మణిపూర్ మయన్మార్ ఓ పక్క హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది వరదలతో, మరోవైపు మణిపూర్ మయన్మార్ సరిహద్దులో వచ్చినటువంటి భూకంపంతో
ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఇండియాలో కూడా ఇటు ఇటు మణిపూర్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇది మొదటిసారి కాదు, మన మార్చిలో నిజంగానే 7 పాయింట్ చేంజ్ నమోదైంది భూకంప తీవ్రత పైన. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి 4.5 తీవ్రతతో భూకంపంతో చాలా తీవ్ర నష్టమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా ఈ మధ్య కాలంలో. దాంతో పాటు ఇలా ప్రకృతి విపత్తులు పెద్ద ఎత్తున ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది. 4.5, 3.8 నుంచి 4.5 మధ్యలో ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 6 సార్లు భూమి కంపించినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన రీజన్ వచ్చేసి మొత్తం ఈ 36 గంటల్లోనే ఈ తీవ్రత రావడంతో కాస్త ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దీనికి రీజన్ భూమి మధ్యలో ఉన్నటువంటి స్టోన్ ప్లేస్, రాతి పలకాల మధ్య అడ్జస్ట్మెంట్ సందర్భంగా ఇది కొనసాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం ఇది 180 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం ఉంటుంది అనేటువంటిది అంచనాకు వస్తా ఉన్నారు. దీనితో ఈ రాతి పలకల అడ్జస్ట్మెంట్ తో పదే భూకంపాలు వస్తున్నాయి. ఇదే సంవత్సరం మార్చిలో కూడా ఇలాంటి భూకంప తీవ్రత వచ్చి దాదాపు 3,500 మంది చనిపోయినట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి. దాంతో పాటు ఇప్పటికే జరుగుతున్నటువంటి ఒక కారణాల వల్ల కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది ఆ ప్రాంతాల నుంచి. ప్రస్తుతం జరిగినటువంటి దీంతో కూడా భారత్ లో కూడా దీని ప్రభావం పడతా ఉంది. మయన్మార్ భారత్ సంబంధించినటువంటి ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచమంతా ఒక ప్రళయం దిశగా పోతుందా, ప్రకృతి కోపానికి గురవుతుందా ప్రపంచం అంతా అనేటువంటి రీతిగా అమెరికాలో, చైనాలో, తర్వాత జపాన్ లో, ఫిలిప్పీన్స్, ఇప్పుడు మయన్మార్ భారత్ సంబంధించినటువంటి సరిహద్దులు ఈ ఎఫెక్ట్ పడతా ఉందా అనేటువంటిది ఆ యొక్క ఆందోళన కొనసాగుతా ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి. అయితే దీనిపైన డీటెయిల్స్, మరికొన్ని డీటెయిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన అధికారులు అలర్ట్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద మయన్మార్ సరిహద్దుల్లో వచ్చినటువంటి మణిపూర్ మయన్మార్ సరిహద్దుల్లో వచ్చినటువంటి భూకంపంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్లుగా తెలుస్తోంది. గత 36 గంటల్లో 6 సార్లు భూమి కంపించింది అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రిక్టర్ స్కేల్ మీద సుమారుగా 3.8 నుంచి 4.5 తీవ్రత నమోదైంది. ఖచ్చితంగా రేంజ్ పరంగా చూస్తే ఇది మీడియం రేంజ్ భూకంపం అనే చెప్పుకోవచ్చు. 5కు మించి కనుక వస్తే ఎక్కువ డిస్ట్రక్షన్ ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ అక్కడ నష్టం జరిగేటువంటి అవకాశం సహజంగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ కొండ ప్రాంతాల్లో కొద్దిపాటి భూమి కంపించినా సరే ఖచ్చితంగా అది భారీ నష్టానికి దారితీస్తుంది. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరింత ఎక్కువ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి మనకు సహజంగా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. గతంలో వచ్చినటువంటి భూకంపాల దాటికి చాలామంది ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గతంలో మార్చి 28న వచ్చినటువంటి భూకంపం 7.7 తీవ్రత అంటే ఖచ్చితంగా చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి భూకంపంగానే చెప్పొచ్చు. దీనివల్ల 3,700 మంది అప్పుడు మరణించారు. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల చాలా ప్రాంతాలు ధ్వంసమైనట్లుగా మనం గతంలో చూసాం. దీనివల్ల చాలా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ IFRC ప్రకారం భూకంపాల కారణంగా ఇప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి ఏదైతే మయన్మార్ మణిపూర్ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ 2 ప్రాంతాలకు సంబంధించి 2 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు అంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రధానమైనటువంటి ప్రశ్న, అతిపెద్ద ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ఈ విపత్తులకు కారణం ఏంటి? ఒకేసారి ఇన్ని విపత్తుల, ఒకేసారి ఇన్ని భూ ప్రకంపనల, ఇన్ని ప్రదేశాల్లో, ఇన్ని దేశాల్లో, ఒకేసారి ఇన్ని దేశాల్లో వరదల కారణం ఏంటి? వీటికి ప్రకృతి విపత్తులు వరుసగా జరగడానికి, ఒకేసారి ఇన్ని దేశాల్లో రావడానికి కారణం ఏంటి? ఎటువైపు దారి తీస్తున్నాయి ఈ పరిణామాలు అనేదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజులుగా అన్ని ఇలాంటి ఒక భారీ డిస్ట్రక్షన్, మాసివ్ డిస్ట్రక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్సే మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు జరిగినవి మనం చూసాం. యుద్ధాల తర్వాత నుంచి వరుసగా చైనాలో వరదలు చూసాం, టెక్సాస్లో చూస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ కాలిఫోర్నియా అలాగే లాస్ ఏంజల్స్కు భూకంప హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవైపు జపాన్ మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం భూకంపంతో. అలాగే ఇక్కడ సునామీ వచ్చే అవకాశం ఉన్నటువంటి హెచ్చరికలతో, అలాగే అక్కడ ఉన్నటువంటి వాల్కనోస్ ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలతో ప్రజలందరూ కూడా